చేయాలి. ఎవరు అడిగారు నన్ను ఇందాక. మూత్రం సేకరించడం ఏంటంటే, మీరు ఆవులకి ఫ్లోరింగ్ సిమెంట్తో చేయకూడదు, అది ఇష్టపడదు, మట్టి ఇష్టపడుతుంది. మీరు సగం ఫ్లోరింగ్ సగం మట్టి పెడితే ఆవును గమనిస్తే మీరు ఇక్కడే పడుకుంటుంది వచ్చి. మన కంఫర్ట్ కోసం సిమెంట్ చేస్తున్నాం, దాని కంఫర్ట్ కాదు అది. మట్టిలో జారి పడిపోతాయి, అందుకనే సిమెంట్ చేస్తా ఉంటారు. జారి పడవు, మట్టిలో గ్రిప్ ఉంటుంది, ఫ్లోరింగ్ మీద గ్రిప్ ఉండదు. అంటే మనమైనా ఆలోచించవచ్చు, దానికి పెద్ద సైన్స్ ఏమి ఇది ఎక్కర్లా. ఇప్పుడు ఫ్లోరింగ్ చేసామనుకోండి, దూడ అక్కడ ఉంది, పాలు తాగితే తల్లి దగ్గరికి వచ్చినప్పుడు ఎలా వస్తుంది? పరిగెట్టుకుంటూ వస్తుంది. అదే మనం ఫ్లోరింగ్ చేసామనుకోండి, అప్పుడు జారి పడితే కాళ్ళు ఎలా ఇట్లా వెళ్తాయి, బటర్ఫ్లై లాగా నడుము విరిగిపోతుంది, గ్రిప్ ఉండదు, దానికి స్మూత్గా ఉండదు కదా. గిట్టలు ఎలా ఉంటాయి? హార్డ్గా ఉంటాయి. సిమెంట్ ఎలా ఉంటాయి? హార్డ్. రెండు జారిపోతుంది. పేడ మూత్రం పోసిందనుకో అప్పటికి ఆవు జారిపోతుంది. అదే మట్టిలో అయితే ఇంకిపోతుంది, తర్వాత గ్రిప్ ఉంటుంది, ఇక్కడ జారదు. ఇట్లా మీరు ఆవుకి సౌకర్యం మట్టే, మీరు అలా చేయాలి. మరి మూత్రం ఎలా పట్టుకోవాలి అంటే ఆ మట్టి కూడా నార్మల్ మట్టి వదిలేయాలి, లేదంటే కింద ఇటుకేసి కొంచెం అక్కడ చేశారు కదా సార్, చేస్తే చేయండి, చేయకపోయినా పర్వాలేదు. మీరు మీ మూత్రం సేకరించడం ఎలా అనే దాంట్లో తెల్లారుజామున మీరు 4:30-5 లెగాలి. లెగిసి మూత్రాన్ని పట్టుకోవాలి. ఆవుని లేపంగానే నుంచోగానే మూత్రం పోస్తుంది. ఆ మూత్రాన్ని మీరు ఆవు లేసే దానికన్నా ముందు మీరు లెగాలి. ఇది ఆవు లెగటానికి ముందు మీరు లెగాలి. ఎక్కువ యూట్యూబ్లు చూడకుండా ఉంటే ఎర్లీగా పడుకుంటారు, ఎర్లీగా లెగిస్తారు కదా. దీనికి ఫస్ట్ రోజున కంగారు పడుతుంది. ఒక 5 లీటర్ల డబ్బా, చిన్న డబ్బా పెట్టుకోండి, పట్టుకోండి. రెండో రోజు అలవాటు అయిపోతుంది. 3, 4, 5, 6 వారం రోజులు వెళ్ళినాక మీరు రాలేదనుకోండి, ఎదురు చూస్తుంది మీకోసం ఒక 2 నిమిషాలు. ఏంటి రాలేదు, ఏంటి అని అంత స్పృహ ఉంటుంది ఆవుకి, మీకోసం వెయిట్ చేస్తుంది. ఆ 2 మినిట్స్ దాటినాక పోసేస్తుంది. అందుకని మీరు టైం మెయింటైన్ చేయాలి.